5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. తమిళనాడు వరకు చూసుకుంటే స్టాలిన్ ప్రభుత్వం ఉందో అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి మాటను తలకిందులు చేస్తూ సర్వే ఇచ్చారు. ఆ సర్వే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే జరగబోతుందా, ఇంకెక్కడైనా ఇటువంటి పాలిటిక్స్ జరుగుతున్నాయా, ప్రజల ఆలోచన ఎట్లా ఉంది అనేటువంటి చెప్పడానికి ఈ డాటా అనేది చాలా కీలకం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి విశ్లేషణలు పూర్తిగా చూస్తే చాలా సంచలనమైనటువంటి విషయాలు అర్థమవుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వెస్ట్ బెంగాల్ వరకు చూసుకుంటే దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు దీదీకి అడ్వాంటేజ్ ఇచ్చాయి. అదేవిధంగా మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అక్కడ బీజేపీ గెలుస్తుందని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లో హోరాహోరీ జరుగుతుందనేటువంటి విషయం మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ద్వారా అర్థమవుతుంది. ఇక అస్సాంలో చూసుకుంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందని చాలా స్పష్టమైనటువంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చాయి. అక్కడ హిమంత బిశ్వ శర్మకు సంబంధించినటువంటి గవర్నమెంట్ మళ్ళీ రాబోతుంది అనేటువంటిది ముఖ్యంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇక కేరళలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందనేటువంటిది కూడా పొలిటికల్ పండిట్స్ అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. అక్కడ పొలిటికల్ పండిట్స్ చెప్తున్న దాని ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ప్రకారము పూర్తిగా కాంగ్రెస్ కూటమి 10 ఏళ్ల లెఫ్ట్ సర్కార్ను కూల్చి అక్కడ కాంగ్రెస్ కూటమి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం చూసుకుంటే పాండిచ్చేరిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతుందో అది కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏకి సంబంధించినటువంటి గవర్నమెంట్ తిరిగి అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతుంది అనేటువంటిది కూడా ఎగ్జిట్ పోల్స్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తమిళనాడు వరకు చూసుకుంటే డిఎంకేకు సంబంధించినటువంటి ఏదైతే స్టాలిన్ ప్రభుత్వం ఉందో అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి మాటను చాలామంది పొలిటికల్ పండిట్స్ చెప్పినటువంటి ఊహాగానాలను తలకిందులు చేస్తూ ఒక సర్వే ఇచ్చారు. ఆ సర్వే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆ సర్వేలో ఏముందంటే అక్కడ కొత్తగా పార్టీ పెట్టినటువంటి టీవీకే పార్టీ అధిపతి విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటిది ఈ సర్వే యొక్క సారాంశం. కేవలం ఆయన ముఖ్యమంత్రి కావడమే కాదు, చాలా డీటెయిల్స్ ఇందులో ఉన్నటువంటి ఏదైతే ఇండియా మ్యాక్సిస్ ఇచ్చినటువంటి డేటా ఉందో దాన్ని డేటా మైనింగ్ మనం చేస్తే దానికి సంబంధించినటువంటి విశ్లేషణలు పూర్తిగా చూస్తే చాలా సంచలనమైనటువంటి విషయాలు అర్థమవుతున్నాయి. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే జరగబోతుందా, ఇంకెక్కడైనా ఇటువంటి పాలిటిక్స్ జరుగుతున్నాయా, ప్రజల ఆలోచన ఎట్లా ఉంది అనేటువంటి చెప్పడానికి ఇచ్చినటువంటి డేటా అనేది చాలా కీలకం కాబోతుంది. ఆ డేటాకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీ ముందు పెట్టబోతున్నాను. దీన్ని చూసిన తర్వాత ప్రజల ఆలోచన ఎలా ఉంది, ఏజ్ గ్రూప్ ఎలా ఉంది, క్యాస్ట్ ఎలా ఆలోచిస్తుంది, ఉద్యోగాలు ఉన్నవారు ఎలా ఆలోచిస్తున్నారు, ఉద్యోగం లేని వారు ఎలా ఆలోచిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా ఓట్లేస్తున్నారు, 60 సంవత్సరాల పైబడినటువంటి రైతులు ఏ విధంగా ఓటేస్తున్నారు, యువ రైతులు ఎట్లా ఓటేస్తున్నారు అనేటువంటిది పూర్తిగా అర్థం చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ టీవీకే పార్టీ ఎందుకు తమిళనాడులో గెలవబోతుంది అనేటువంటిది ఈ సర్వేలో ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా పేరు ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ. యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి డేటాలో మొదటి సంబంధించినటువంటి డేటా చూస్తే దాంట్లో కీలకంగా ఎవరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారనేటువంటి చాలా కీలకం. ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపు 234 సీట్లు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో మనం 118 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు పూర్తిగా అధికారంలో రాబోతారు, అంటే ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి దక్కుతుంది. ఇక్కడ టీవీకే ఒంటరిగా పోటీ చేసింది, డిఎంకే ప్లస్ అంటే డిఎంకే కాంగ్రెస్ మిగిలినటువంటి పార్టీలు ఒక కూటమిగా పోటీ చేశాయి. ఏఐడిఎంకే ప్లస్ ఇందులో బీజేపీ ఉంది, తర్వాత ఏఐడిఎంకే ఉంది, ఇంకో కొన్ని పార్టీలు కలిసి ఇందులో పోటీ చేయడం జరిగింది. 3 ప్రధానమైనటువంటి కూటములు ఇక్కడ పోటీ చేశాయి. డిఎంకే చూసుకుంటే యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన దాని డేటా ప్రకారం చూసుకుంటే డిఎంకే దాదాపు 92 నుంచి 110 సీట్లు 35% ఓటు బ్యాంక్తో గెలుచుకుంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. సో 92 నుంచి 110 సీట్లు అంటే మెజారిటీకి ఒక 8 సీట్లు ఇక్కడ డిఎంకే ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వానికి తక్కువగా వస్తాయి అనేటువంటిది డాటా చెప్తున్నటువంటి మాట. సో యాక్సిస్ మై ఇండియా వాళ్ళ సర్వేలో 110 సీట్ల వరకు మ్యాక్సిమం వెళ్ళగలుగుతుంది, తక్కువలో తక్కువ 92 సీట్ల మధ్యలో డిఎంకే కూటమికి వస్తాయని చెప్తున్నారు. టీవీకేకు 98 నుంచి 120 సీట్లు అంటే మెజారిటీ మార్క్ 118 కంటే 2 సీట్లు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. విజయ్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. 35 సీట్లు ఇక్కడ విజయ్ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది కూడా ఇక్కడ ఈ సర్వే ఏజెన్సీ చెప్తున్నటువంటి మాట. ఇక ఏఐడిఎంకే చూసుకుంటే పూర్తిగా 22 నుంచి 32 సీట్లు మాత్రమే వస్తాయి, 23% ఓటు బ్యాంకుకు వాళ్ళు పడిపోతారు అనేటువంటిది ఈ డేటా చెప్తున్నటువంటి విషయం. ఒక విధంగా చూసుకుంటే ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పళనిస్వామి వరకు మనం చూసుకుంటే ఇది చాలా లోయెస్ట్ ఓటర్ టర్న్అవుట్ కావచ్చు, ముఖ్యంగా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఓటింగ్ శాతం కావచ్చు, లేకుంటే సీట్లుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా తక్కువ సీట్లు వచ్చాయి, బట్ ఈ స్థాయిలో ఓట్ల శాతం పడిపోయింది, గతంలో ఏఐడిఎంకేకు లేదు. కాబట్టి ఏఐడిఎంకేను పూర్తిగా డ్యామేజ్ జరుగుతుంది. టీవీకే అధినేత విజయ్ ఎక్కువగా ఏఐడిఎంకే నుంచి ఓట్లు తన వైపు లాక్కుంటున్నారు, సీట్లు కూడా తన వైపు లాక్కుంటున్నారు అనేటువంటిది ఈ డాటా ఏజెన్సీ చెప్తున్నటువంటి మాట. అంటే 35% ఓటు అటు డిఎంకే ప్లస్ అదేవిధంగా ఇటు టీవీకే కూడా 35% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ సీట్లు మాత్రము డిఎంకే కంటే టీవీకేకు ఎక్కువగా వస్తాయి. విజయ్ ఒక మెజారిటీ కంటే కూడా 2 సీట్లు ఎక్కువగా కంఫర్టబుల్ మెజారిటీతో గెలుస్తాడు అనేటువంటి డాటా చెప్తున్నారు.
దీంతో పాటు మ్యాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి డాటాలో కీలకమైనది తమిళనాడు ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేటువంటిది. మనం ఫేసెస్ చూసుకుంటే డెఫినెట్గా స్టాలిన్ ఫేస్ డిఎంకే నుంచి చాలా రోజుల నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, కరుణానిధి వారసుడుగా. తర్వాత మనం చూసుకుంటే ద్రవిడ పాలిటిక్స్లో ఒక మేజర్ రోల్ ఆయన పోషించారు. ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించాలనేటువంటి ఒక ఛాయిస్లో ఆయన డెఫినెట్గా బెస్ట్ ఛాయిస్గా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఆయనను 35% మంది తమిళులు ముఖ్యమంత్రి కావాలని, మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నట్టు ఈ సర్వేలో తేలుతుంది. విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు, ఏడాది నుంచి ఫైట్ చేస్తున్నాడు. ఆయన సినిమా రిలీజ్ కానివ్వలేదు. కరూరులో జరిగినటువంటి ఒక తొక్కిసలాట తర్వాత పెద్ద ఎత్తున ఆయన మీద విచారణ జరుగుతుంది. ఆయన ఏజెన్సీస్ బాధ పెడుతున్నాయి, ఏజెన్సీస్ అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి అనేటువంటి విషయం కంటిన్యూగా చెప్తున్నారు. విచారణ పెడుతున్నాను, వేధిస్తున్నారనే విషయం చెప్పారు. నేను ఏమి జరిగినా సింగిల్గా ఫైట్ చేస్తాను, నేను ఎటువంటి గ్రూపులతో కానీ ఎటువంటి కూటమితో రాను, నేను నేరుగా ఎటువంటి మత రాజకీయాలు చేయను, ఇటువంటి చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేసి వచ్చినటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా అతని ఫేస్, అతని పార్టీకి ఆయనే ఒక సీఎం ఫేస్. ఆయనను దాదాపు 37% మంది, అంటే స్టాలిన్ కంటే కూడా 2% ఎక్కువగా ఆయనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాక్సిస్ మై ఇండియా సర్వే చెప్తున్నటువంటి డాటాని చెప్తున్నాను. చాలా మేజర్ నెంబర్ ఇది. ఒక పార్టీ పెట్టి ఏడాదిన్నర కాలంలో డైరెక్ట్గా వచ్చి 37% ఓటును తాను గ్రాప్ చేస్తాను, 37% ఓటును తాను గెలుచుకుంటాను అనేటువంటి ఒక ఛాలెంజ్ విసరడం అనేటువంటిది రాజకీయాల్లో ఒక పెద్ద విషయంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, హీరో, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి. సో ఎందుకు 37% మంది తమిళులు ఆయనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు? ఇందులో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇందులో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇందులో కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేటువంటి డాటా మనం చూస్తే ఇంకా చాలా ఎక్కువగా మనకు చాలా విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత పళనిస్వామికి 22% ఉంది. మనం చూసుకుంటే స్టాలిన్కి 35%, విజయ్కి 37%, పళనిస్వామి 3వ నెంబర్లో ఉన్నారు, అతనికి 22% మాత్రమే ఉంది. బీజేపీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసినటువంటి అన్నామలైకి కేవలం 2% మాత్రమే ప్రజలు ముఖ్యమంత్రిగా తమ బెస్ట్ చాయిస్ అనేటువంటిది ప్రకటించారు. సో మనం చూసుకుంటే ఎక్కడ ఈ జెండర్ వరకు చూసుకుంటే ఏ పార్టీకి ఎవరు ఓటు వేస్తున్నారు అనేటువంటిది కూడా డాటా యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఇచ్చారు. దీనికి డాటా మనం చూస్తే డిఎంకేకు దాదాపు మగవాళ్ళు 36% మంది మగవాళ్ళు ఓటేస్తున్నారు డిఎంకేకు. అదేవిధంగా గతంతో పోలిస్తే 13% తక్కువ. గతంలో 49% మగవాళ్ళు డిఎంకేకు ఓటు వేస్తే ఈసారి అది 36% పరిమితమైంది. 13% మగవాళ్ళ ఓటింగ్ డిఎంకేకు తగ్గింది అనేటువంటిది డాటాలో చాలా స్పష్టమవుతుంది. ఇక ఆడవాళ్ళు ఎంతమందికి డిఎంకేకు ఓటేస్తున్నారనేది చూస్తే 34%. గతంలో ఈ నంబరు 47%గా ఉండేది. ఎప్పుడు కూడా డిఎంకే పార్టీకి ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు ఎక్కువగా ఓటు వేస్తారు అనేటువంటిది ఒక ట్రెండ్ అక్కడ ఉంది. ఆడవాళ్ళు ఎక్కువగా ఏఐడిఎంకేకు ఓటు వేస్తారు అనేటువంటిది తమిళ రాజకీయాల్లో జయలలిత కారణంగా ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఉండేది. జయలలితను ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాబట్టి డిఎంకే కంటే ఏఐడిఎంకేకు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఓటు వేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో 49% మగవాళ్ళు డిఎంకే ఓటేస్తే ఈసారి కేవలం ఆ నంబర్ 36%కి పరిమితమైంది. గతంలో 47% ఆడవాళ్ళు డిఎంకేను తమ బెస్ట్ చాయిస్ పార్టీగా ఎన్నుకుంటే ఈసారి కేవలం 34% మాత్రమే, 34% ఆడవాళ్ళు మాత్రమే డిఎంకే ఓటేస్తున్నారు. ఏఐడిఎంకే చూద్దాం. ఏఐడిఎంకే గతంలో మనం చూసుకుంటే 41% మగవాళ్ళు ఓటు వేశారు. లాస్ట్ టైంలో ఆ ఎన్నికలు మనం చూసుకుంటే 2021కి సంబంధించినటువంటి ఎలక్షన్ మనం చూసుకుంటే అప్పుడు ఏఐడిఎంకే ఓడిపోయిన 41% ఆఫ్ ద మేల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఐడిఎంకేకు ఓటు వేశారు. కానీ ఈసారి ఆ నంబర్ కేవలం 26% మాత్రమే ఉంది. మహిళలు దాదాపు 43% గతంలో ఏఐడిఎంకేకు ఓటు వేస్తే ఈసారి ఆ నంబర్ కేవలం 20%కి పడిపోయింది. తమిళనాడులో ఉన్నటువంటి 20% ఆడవాళ్ళు ఇప్పుడు ఏఐడిఎంకేకు ఓటు వేస్తున్నారు. జయలలిత పార్టీకి కేవలం ఇప్పుడు 20% మంది మహిళలు మాత్రమే ఓటు వేశారు అనేటువంటి చూద్దాం. ఈ మొత్తం ఎలక్షన్స్లో ఒక అండర్ డాగ్గా, అంటే ఎవరు ఊహించని విధంగా యాక్సిస్ మై ఇండియా చెప్తుందని డాటా ప్రకారం చూసుకుంటే డైరెక్ట్గా వచ్చినటువంటి టీవీకే పార్టీ ఉందో ఆ టీవీకేకు ఈసారి 32% మంది మగవాళ్ళు ఓటు వేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికీ 36% మంది డిఎంకే ఓటు వేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో 32% మగవాళ్ళు ఓటు వేస్తున్నారు. సో డిఎంకేతో పోల్చినప్పుడు విజయ్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు చాలా తక్కువనే ఉంది ఇంకా. కానీ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి డాటా మనం చూస్తే 38% ఆడవాళ్ళు, తమిళనాడులో ఉన్నటువంటి 38% ఆడవాళ్ళు విజయ్ పార్టీకి ఓటు వేశారు. సో ఆడవాళ్ళలో విజయ్కి చాలా క్రేజ్ ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్ను ఈసారి ముఖ్యమంత్రి చేయాలని తమిళనాడు ఆడవాళ్ళు మొత్తం కంకణం కట్టుకున్నారు అనేటువంటిది ఈ సర్వే చెప్తున్నటువంటి డాటా ప్రకారం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 38%, కేవలం 34% మాత్రమే ఆడవాళ్ళు డిఎంకే ఓటు వేశారు. ఈసారి 38% మంది ఆడవాళ్ళు, మహిళలు డైరెక్ట్గా టీవీకే పార్టీకి ఓటు వేశారు. 20% మాత్రమే ఏఐడిఎంకేకి ఓటు వేశారు. సో ఇది ఈ మొత్తం ఎలక్షన్స్లో జరుగుతున్నటువంటి ఒక మేజర్ డెవలప్మెంట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు
ఎవరు మనం చూసుకుంటే కేవలం జెండర్ పరంగానే కాదు, ఒక సెగ్మెంట్లు మనం సమాజం తీసుకున్నప్పుడు సమాజంలో స్టూడెంట్స్ ఉంటారు, చదువుకునే వాళ్ళు, ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అన్ఎంప్లాయిడ్ అంటే చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. సో ఏ పార్టీకి ఎవరు ఎక్కువ ఓటు వేస్తున్నారో మనం చూస్తే విజయ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఎందుకంటే విజయ్ 35% ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో మనం చూస్తే టీవీకేకు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారంటే ఉద్యోగం లేకుండా చదువుకొని డిగ్రీలు చేత పట్టుకొని తమకు ఉద్యోగం లేని అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 42% మంది, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 42% మంది తమిళనాడులో ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్ కంప్లీట్గా ఇప్పుడు టీవీకే విజయ్కు ఓటు వేస్తున్నారు. ఈ నంబర్ 42% ఉంది. ఇంకొక విషయం చెప్పాలి, చదువుకుంటున్నటువంటి వాళ్ళు అంటే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పీజీలు చేస్తున్నటువంటి వాళ్ళు, డాక్టర్లుగా చదువుతున్నటువంటి వాళ్ళు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ మనం చూసుకుంటే ఈ స్టూడెంట్స్ పూర్తిగా 67% మంది మనం చూడొచ్చు. ఎక్కడ కూడా గతంలో ఇటువంటి డాటా రాలేదు. 67% మంది స్టూడెంట్స్, యూత్, జెన్జీ వీళ్ళందరూ కూడా టీవీకే విజయ్ను కోరుకుంటున్నారు. మహిళలు, జెన్జీలలో ఒక విప్లవం కనిపిస్తోంది. ఈ డాటా కరెక్ట్ అయితే, మై యాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి డాటా కరెక్ట్ అయితే, ఈ ఏజెన్సీ చేసినటువంటి సర్వే కరెక్ట్ అయితే డెఫినెట్గా ఒక విప్లవం తమిళనాడులో కనిపిస్తుంది. మహిళలు, యూత్ ఏకపక్షంగా టీవీకే విజయ్కు ఓటు వేస్తున్నారు. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ డిగ్రీలు చేతబట్టుకొని ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో 42% మంది ఓటేస్తే, ఎవరైతే చదువుకుంటున్నారో స్టూడెంట్స్ వాళ్ళు 67%. వీళ్ళు మొత్తం పాపులేషన్లో మనం చూసుకుంటే దాదాపు 7%, వీళ్ళు మొత్తం తమిళనాడు పాపులేషన్లో వీళ్ళు 67% మంది ఓటు వేస్తున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫార్మర్స్ అనేటువంటి సెగ్మెంట్ చూసుకుంటే దాదాపు 21% మంది ఫార్మర్స్ పూర్తిగా విజయ్ వైపు ఓటిస్తున్నారు. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో పనిచేసినటువంటి ఇంట్లో ఉండేటువంటి మహిళలు, గృహిణులు ఎవరైతే ఉన్నారో 38% మంది వేస్తున్నారు. ఇంకొక పెద్ద మేజర్ నెంబర్ నేను మళ్ళీ చెప్తాను, దాదాపు 45% మంది ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 45% మంది, వీళ్ళు మొత్తం జనాభాలో దాదాపు 13% మంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 45% మంది విజయ్కి ఓటేస్తున్నారు. సో విజయ్కి జెన్జీలో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఓటేస్తున్నారు దాదాపు 67%, 42% అన్ఎంప్లాయీ ఓటేస్తున్నారు. ఎవరైతే 38% ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ ఓటేస్తున్నారు, 45% ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరూ ఓటు వేస్తున్నారు. సో చాలా పెద్ద నెంబర్ మనం దీన్ని చూడాలి. డెఫినెట్గా కేవలం ఒక ఫార్మర్ సెక్షన్లో మాత్రమే, రైతులు మాత్రమే 42% మంది డిఎంకేకు ఓటు వేసినప్పుడు 33% మంది టీవీకే ఓటేస్తున్నారు. డిఎంకే ఇంకా రైతుల్లో కొంతవరకు తనకు సంబంధించినటువంటి పట్టును నిలుపుకుంటుంది అనేటువంటిది అర్థమవుతుంది. సో ఈ రైతులు ఇంకా డిఎంకేతో ఉన్నారు, కానీ దాంట్లో కూడా దాదాపు 21% మంది విజయ్కి ఓటేస్తున్నారు. సో రైతుల్లో మెజారిటీ అంటే 21% టీవీకి ఇస్తే 42% డిఎంకేకి ఇస్తున్నారు. రైతుల్లో స్టిల్ రూరల్ సెక్టార్లో డిఎంకే ఇంకా బలంగా ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అవుతుంది. ఇంకొక నెంబర్ తీసుకున్నాం క్యాస్ట్ వైజ్గా, బ్రాడర్ క్యాస్ట్ మనం తీసుకున్నప్పుడు 20% మంది ఎస్సీలు ఉన్నారు. మొత్తం మనం తమిళనాడు వరకు చూసుకుంటే 20% మంది ఎస్సీలు ఉన్నారు. అందులో 42% మంది టీవీకేకి ఓటు వేస్తే 40% మంది డిఎంకేకి ఓటు వేస్తున్నారు. సో ఎస్సీస్లో విజయ్కి డామినెన్స్ కనబడుతుంది. అదేవిధంగా ఎస్టీస్లో కూడా 47% టీవీకే పార్టీ గెలుచుకుంటే 32% మాత్రమే డిఎంకేకి వస్తున్నాయి. సో 47%తో గిరిజనుల్లో పెద్ద ఎత్తున డామినెన్స్ను విజయ్ కొనసాగిస్తున్నాడు అనేటువంటి సర్వే చెప్తుంది. ఓబీసీ, ఎంబీసీ ఎవరైతే ఉన్నారో బీసీ వర్గాల్లో కూడా 36% మంది టీవీకేకు మద్దతు ఉన్నారు, 31% మాత్రమే ఇక్కడ మనం చూసుకుంటే డిఎంకేకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముస్లిం ఒక డెఫినెట్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ది, 6% ముస్లిమ్స్ తమిళనాడులో ఉన్నారు. సో వీళ్ళలో కూడా దాదాపు 64% మంది డిఎంకేకు, ముస్లిమ్స్ డిఎంకేకు, కాంగ్రెస్ డిఎంకే కూటమికి ఓటేస్తే 25% మంది డెఫినెట్గా విజయ్కి ఇక్కడ ఓటేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ కూడా మనం చూడాలి, ఎందుకంటే విజయ్ బీజేపీతో కలుస్తారా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యంలో బట్ స్టిల్ ముస్లిమ్స్ 25% వరకు టీవీకేకి ఓటేస్తున్నారు. మెజారిటీ డిఎంకేకి వేసిన ఒక సెక్షన్ ఆఫ్ ద ముస్లిమ్స్ డెఫినెట్గా టీవీకే వైపు కూడా వెళ్ళారు అనేటువంటిది అర్థమవుతుంది. క్రిస్టియన్స్లో 5% మంది క్రిస్టియన్స్ ఉంటారు. ఈ క్రిస్టియన్స్లో స్టాలిన్కు ముఖ్యంగా డిఎంకేకు 53% మంది ఓట్లు వేస్తే 31% మంది టీవీకే పార్టీకి ఓటేస్తున్నారు. సో డాటా మనం చూడాలి. బ్రాహ్మిన్స్ చాలా పెద్ద మొత్తంలో డెఫినెట్గా ఎక్కడైతే తమిళనాడు రాజకీయాలు మనం చూసుకుంటే బీజేపీకి, ఏఐడిఎం వరకు బ్రాహ్మిన్స్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఈసారి కూడా బ్రాహ్మిన్స్ దాదాపు 40% మంది ఈసారి ఏఐడిఎంకేకు పళనిస్వామి వైపు మొగ్గారు అనేది అనిపిస్తుంది. అందులో 20% టీవీకేకి వచ్చారు, 28% డిఎంకేకు వచ్చారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఎవరు ఓటేస్తున్నారు వీళ్ళతో మనం చూసాం ఇప్పటివరకు, మహిళలు, జెన్జీ, తర్వాత ఎస్సీ ఎస్టీలు, ముస్లిమ్స్, ఓబీసీస్ ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. వీళ్ళతో పాటు ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఓటేస్తున్నారు, చదువుకున్నటువంటి మేధావి వర్గం ఎటు ఓటేస్తుంది, చదువుకొని వాళ్ళు ఎటువైపు ఓటేస్తున్నారు అనేటువంటిది కూడా చాలా క్లియర్గా, క్లిస్టర్గా, చాలా స్పష్టంగా మనం చూసుకుంటే
ఈ మొత్తం యాక్సిస్ మై ఇండియా సర్వేలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే ఒక్కసారి కూడా తమ జీవితకాలంలో స్కూల్కు వెళ్ళని వాళ్ళు నిరక్షరాస్యులు దాదాపు 11% వీళ్ళు తమిళనాడులో ఉన్నారు. ఇందులో 41% మంది డిఎంకే కోటేస్తున్నారు, 24% మంది పూర్తిగా టీవీకే కోటేస్తున్నారు, 29% ఏఐడిఎంకే కోటేస్తున్నారు. సో ఇక్కడ నిరక్షరాస్యుల్లో కొంత డిఎంకేకు డామినెన్స్ కనబడుతుంది. 9వ తరగతి వరకు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో 40% డిఎంకేకు, అంటే 10వ తరగతి పాస్ కాని వాళ్ళందరూ వీళ్ళు దాదాపు 24% మంది ఉన్నారు. చాలా మెజారిటీ వీళ్ళు 24% మంది తమిళనాడులో ఉన్నారు. ఇందులో 40% మంది డిఎంకే కోటేస్తే 28% మంది టీవీకే కోటేస్తున్నారు. ఇంకొక సెక్షన్ 10వ తరగతి వరకు చదువుకొని 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళ వరకు చూసుకుంటే 36% మంది డిఎంకే కోటేస్తున్నారు. అదేవిధంగా 32% మంది టీవీకి వేస్తున్నారు. ఈక్వల్గా కనబడుతుంది. అంటే 10th క్లాస్ మెట్రికులేషన్ పాస్ అయినటువంటి వాళ్ళలో కొంత ప్రపంచానికి సంబంధించిన మినిమం అవగాహన ఉన్నటువంటి వాళ్ళలో చిన్న చిన్న ఉద్యోగాలు 4th క్లాస్ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళలో టీవీకేకు అదేవిధంగా డిఎంకేకు ఈక్వల్గా 36% కొంత స్లైట్ ఎడ్జ్ డిఎంకేకున్న 32% టీవీకే ఈక్వల్గా ఉంది. ఒక ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు చూసుకుంటే 32% మంది డిఎంకేకి ఇస్తే 41% మంది దాదాపు 9% మంది ఎక్కువగా విజయ్కి ఓటేస్తున్నారు. అంటే చదువుకున్న వాళ్ళలో అక్షరాస్యుల్లో అక్షరాస్యత క్రమం పెరిగిన కొద్దీ విజయ్కు సంబంధించినటువంటి పాపులారిటీ పెరుగుతుంది, ఆయనను ముఖ్యమంత్రిగా తీసుకోవాలనేటువంటి ఒక మెజారిటీ పెరుగుతుంది. సాధారణంగా చాలా చోట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు నిరక్షరాస్యుల్లోనే ఎక్కువగా పాపులారిటీ ఉంటుంది అనేటువంటి ఒక మిత్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే డెఫినెట్గా ఈ ఫ్యాక్టర్ చూసుకుంటే చాలా చోట్ల నిరక్షరాస్యులే సినిమా వాళ్ళకి ఎక్కువ ఓట్లేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ పాస్ అయినటువంటి వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీస్ చేస్తున్నటువంటి వాళ్ళలో 41% మంది విజయ్కి ఓటేస్తున్నారు. డిగ్రీ చేసిన వాళ్ళలో ఈ నంబర్ 46% ఉంది. 46% మంది గ్రాడ్యుయేట్ హోల్డర్స్. వీళ్ళు మనం చూసుకుంటే దాదాపు 18% మొత్తం తమిళనాడులో చూసుకుంటే పాపులేషన్లో 46% మంది టీవీకే ఓటేస్తే కేవలం 28% మాత్రమే డిఎంకే ఓటేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చేసిన వాళ్ళలో దాదాపు 38% మంది విజయ్కి ఓటేస్తున్నారు, కేవలం 32% డిఎంకేతో ఉన్నారు. ప్రొఫెషనల్ డిగ్రీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఎంబీఏ లాంటి కోర్స్ చేసిన వాళ్ళు, తర్వాత మెడిసిన్ లాంటి చదివిన వాళ్ళు మొత్తం 5% మంది తమిళనాడులో ఉంటే దాంట్లో 51% మోర్ దాన్ 50% విజయ్కి ఓటు వేస్తున్నారు. సో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు విజయ్తో నిలబడుతున్నారు. సో అకాడమిక్స్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా విజయ్కి సపోర్ట్ ఇచ్చారు అనేటువంటిది మ్యాక్సిస్ ఇండియా చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా మనం చూడొచ్చు. ఇప్పుడు మనము ఏజ్ ఫ్యాక్టర్ను చూడబోతున్నాం. ఏజ్ ఫ్యాక్టర్లో ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు ఎవరి వైపు మొగ్గుతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళని చూసుకుంటే వీళ్ళు తమిళనాడులో 3% మంది ఉన్నారు. వీళ్ళలో దాదాపు 68% మంది 68% జెన్జీ ఈసారి పూర్తిగా విజయ్కి ఓటు వేశారు అనేటువంటిది డాటా చెప్తుంది. అది డిఎంకేకు కేవలం 16% మాత్రమే ఉంది. 20 నుంచి 29% చాలా కీలకమైనటువంటి నంబర్. యూత్ 20 to 29 చదువుకుంటున్నటువంటి వాళ్ళు, అప్పుడప్పుడే డిగ్రీ చేతికి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళు ఎలక్షన్కి ఫస్ట్ టైం సెకండ్ టైం ఓటేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, టెక్కీస్, వీళ్ళందరినీ మనం చూసుకుంటే దాదాపు 19% వీళ్ళు తమిళనాడులో ఉన్నారు. ఇందులో 59% అంటే దాదాపు 60% విజయ్కి ఓటేశారు, కేవలం 21% మాత్రమే స్టాలిన్కు ఓటేశారు, డిఎంకేకు ఓటేశారు అనేటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 30 నుంచి 39 వరకు ఏజ్ ఫ్యాక్టర్ మనం చూసుకుంటే ఇందులో కూడా దాదాపు 45% ఇది చాలా కీలకం. వీళ్ళు పెళ్ళైన వాళ్ళు, కొంత సెటిల్ అవుతున్న వాళ్ళు, ప్రపంచాన్ని జాగ్రత్తగా చూస్తున్న వాళ్ళు, వీళ్ళు లీడర్షిప్ పొజిషన్లో వాళ్ళ కంపెనీలో ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 30 to 39% ఉన్నటువంటి వాళ్ళు 45% మంది విజయ్కి ఓటేస్తున్నారు. 29% మాత్రమే వీళ్ళు డిఎంకేకు ఓటేస్తున్నారు. అంటే గతంతో ఈ నంబర్ పోల్చుకుంటే 18% తక్కువగా ఉంది డిఎంకేకు. 18% ఆఫ్ ఎవరైతే 30 to 39 ఏజ్ ఫ్యాక్టర్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తగ్గిపోయారు డిఎంకేకు. 45% మంది ఈసారి విజయ్కి ఓటు చేశారు. మనం చూసుకుంటే ఒకసారి 18 to 19, 20 to 29, అదేవిధంగా 30 to 39 ఈ మధ్యలో ఉన్నటువంటి 3 ఫ్యాక్టర్లు మనం చూసుకుంటే దాదాపు వీళ్ళు 42% ఉన్నారు మొత్తం, అంటే సగం జనాభా. వీళ్ళలో మనం ఏ విధంగా చూసుకున్నా కానీ దాదాపుగా 57%, 55 నుంచి 56% వరకు పూర్తిగా 50% ఆఫ్ ద యూత్ ఏదైతే ఉందో అది విజయ్తో నడిచింది అనేటువంటిది అర్థమవుతుంది. 40 to 49 ఏజ్ ఏదైతే ఉందో ఇందులో 37% మంది డిఎంకే ఓటేస్తే 32% మాత్రమే టీవీకి ఎగేశారు. 50 నుంచి 59 ఏజ్ అయితే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారో వాళ్ళలో 45% మంది డిఎంకే ఓటేస్తే కేవలం 20% మంది మాత్రమే
కంప్లీట్గా విజయ్తో వేశారు. ఇక రిటైర్డ్ పీపుల్ 60 సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసుకుంటే దాదాపు 50% అంటే 49% డిఎంకేకు ఓటు వేసినట్టు తెలుస్తుంది. కేవలం 14% మాత్రమే టీవీకే ఓటేశారు. ఈ డేటా మనం చూసుకుంటే కేవలం 18-19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల పైకి వెళ్తున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ విజయ్కి ఉన్నటువంటి పాపులారిటీ తగ్గుతుంది. కానీ ఏజ్ యంగ్గా ఉన్న వాళ్ళు 18-19, 20-29, 30-39 ఈ 3 ఫ్యాక్టర్లో దాదాపు 42% జనాభా ఉంటుంది తమిళనాడుకు సంబంధించి. ఈ 42% సంబంధించినటువంటి జనాభా ఏదైతుందో వీళ్ళు కంప్లీట్గా విజయ్కి ఓటు వేశారు. 42%లో ఏదైతే ఓటింగ్ ఉందో తమిళనాడుకు సంబంధించి 42% ఏజ్ ఫ్యాక్టర్ ఉందో, యూత్ ఏజ్ ఫ్యాక్టర్ ఉందో, ఇందులో దాదాపుగా 55-56% ఓట్లు కంప్లీట్గా విజయ్కి పడ్డాయి అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద నంబర్, ఇది చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. సో తమిళనాడులో ఈ యాక్సిస్ మై ఇండియాకి సంబంధించినటువంటి సర్వే నిజమైతే ఒక మహిళా విప్లవం జరగబోతుంది, ఒక జెన్జీ విప్లవం జరగబోతుంది. సో డెఫినెట్గా ఇండియన్ డెమోక్రసీకి సంబంధించినటువంటి ఒక మనం తమిళనాడు అనేటువంటి ఒక ఫ్యాక్టర్ని తీసుకుంటే తమిళనాడులో యూత్ ఎవరైతే ఓటు వేశారో, ఎవరికైతే మహిళలు ఓటు వేశారో, ఎవరికైతే అన్ఎంప్లాయీస్ యూత్ ఓటు వేశారో, ఎవరికైతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేశారో, ఎవరికైతే స్టూడెంట్స్ ఓటు వేశారో, ఎవరికైతే ప్రొఫెషనల్స్ ఓటు వేశారో వీళ్ళ ఓటు చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. సో ఈ ఓటు అనేటువంటిది తమిళనాడును డిసైడ్ చేయబోతుంది అనేటువంటిది యాక్సిస్ మై ఇండియా చెప్తున్నటువంటి సర్వే. ఈ సర్వే నిజమైతే డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్ రేపు ఎలక్షన్స్ పోయేటువంటి సమయంలో ఈ సెక్షన్స్ని అంటే 39 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెక్షన్స్ని వీళ్ళు ఏకీకృతంగా ఓటేస్తున్నారు, వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఓటేస్తున్నారు, వీళ్ళు యంగ్ యూత్ను కోరుకుంటున్నారు. వీళ్ళ లీడర్షిప్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు తమ లీడర్ ఎవరిని కావాలనేటువంటి కోరుకున్న సమయంలో వీళ్ళు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, దానికి అనుగుణంగా వీళ్ళు పనిచేస్తున్నారనేటువంటిది స్పష్టమవుతుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది యాక్సిస్ మై ఇండియా ఎవరైతే ప్రదీప్ గుప్తా ఇచ్చారో ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ ఇచ్చినటువంటి డాటా. గతంలో చాలా ఎన్నికల్లో ఆయన సక్సెస్ఫుల్గా భారతదేశంలోనే ఒక సక్సెస్ఫుల్ ఎగ్జిట్ పోల్ చేసేటువంటి ఒక ఇన్స్టిట్యూట్గా వాళ్ళకు పేరుంది. సో ఈసారి ఏం జరగబోతుంది, డెఫినెట్గా ఇది ఒక గ్యాంబుల్గా మనం దీన్ని చూడాలి. చాలా ఏజెన్సీలు లేకుంటే చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు ఈసారి డిఎంకేకు క్లియర్ మెజారిటీ ఇచ్చాయి, కానీ టీవీకే గెలుస్తుంది అని ఒక మెజారిటీ వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ప్రదీప్ గుప్తా మాత్రమే. కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రమే విజయ్కి అడ్వాంటేజ్ ఇచ్చింది. అయితే ఒక విషయం ఇందులో కూడా చూడాలి, విజయ్కి కేవలం 98 సీట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. 98 to 120 ఆయన రేంజ్ ఇచ్చింది. సో 98కి వస్తే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉందా? ఏఐడిఎంకే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆయనకి సపోర్ట్ చేసి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. సో ఇక్కడ 110 సీట్లతో ఆగిపోయి ఇంకొక 5, 6, 8 మంది ఎమ్మెల్యేల కోసం డిఎంకే వెయిట్ చేస్తుందా, లేదంటే ఆ 110 నుంచి 115 వరకు తీసుకెళ్తుందా అనేటువంటి సినారియో కూడా ఇందులో ఉంది. కాబట్టి డెఫినెట్గా విజయ్ ఎంతవరకు ఓటు బ్యాంకులు సాధించగలుగుతాడు, ఎన్ని సీట్లు సాధిస్తాడు అనేటువంటి దాన్ని నెక్స్ట్ తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తు అనేటువంటిది డిసైడ్ చేయబోతుంది. బట్ ఒకటి ఓవరాల్గా ఇచ్చినటువంటి ఈ డేటా చూసుకుంటే జయలలిత మరణం తర్వాత ఇప్పుడు మొత్తం ఏఐడిఎంకి సంబంధించినటువంటి ప్రభ తగ్గుతోంది, దానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు తగ్గుతుంది అనేటువంటిది కూడా ఒక మనం డాటా క్యారెక్టర్గా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. సో ఇంకొక రిజల్ట్ రావడానికి కొంత టైం ఉంది. మే 4వ తేదీన మధ్యాహ్నానికల్లా రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఏ సర్వే ఏజెన్సీ ఎంతవరకు కరెక్ట్ అయింది, టీవీకే విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి అవుతాడా, లేకుంటే ఆయన మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటాడా, ఆయన స్థానం ఏంటిది అనేటువంటిది డిసైడ్ కాబోతుంది. అప్పటి వరకు ఈ మొత్తం డేటా అనేటువంటిది దీని మీద విస్తృతమైనటువంటి చర్చ అయితే జరగబోతుంది.